హాయ్ ఎవ్రీవన్. నేను డాక్టర్ వినోదాచారి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్స్ కర్నూలు. ఈరోజు మనం ఆస్తమా, సిఓపిడి డిఫరెన్సెస్ ఏమో మనం చూద్దాం. ఆస్తమా అంటే యూజువల్‌గా ఆస్తమా అనేది ఒక జెనెటిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది మన ఫ్యామిలీస్‌లో ఫాదర్స్ నుంచి గానీ, మదర్స్ నుంచి గానీ, గ్రాండ్ పేరెంట్స్ నుంచి గానీ మనకి వస్తూ ఉంటుంది. యూజువల్‌గా ఇట్లా సడెన్‌గా మన క్లైమేట్ చేంజ్ అయినప్పుడు, ఏదైనా డస్ట్ గానీ, పర్ఫ్యూమ్స్ గానీ, ఎనిమల్ స్మెల్ గానీ వచ్చినప్పుడు మనకి చెస్ట్ టైట్‌నెస్ రావడం, తర్వాత బ్రెత్‌లెస్‌నెస్, కఫ్ ఇవన్నీ రావడం జరుగుతుంటది. ఆస్తమాలో ఎక్స్‌రే అనేది నార్మల్‌గా ఉంటుంది. ఆస్తమాలో మనం ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత లంగ్స్ అనేటివి నార్మల్‌గా ఎక్కుతాయి. కానీ సిఓపిడి అనేది పర్మనెంట్ లంగ్ డ్యామేజ్. అంటే పర్మనెంట్‌గా లంగ్స్ డ్యామేజ్ అయినాయి. ఎందుకు అంటే ఇండియాలో మేల్స్‌కొచ్చేసి స్మోకింగ్ నుంచి సిగరెట్ గానీ, బీడీ గానీ, ఫీమేల్స్‌కొచ్చేసి ఇంట్లో వాళ్ళు వంట చేసేటప్పుడు కట్టెల పొయ్యి పైన వంట చేసినప్పుడు యూజువల్‌గా స్మోక్ నుంచి మనకి సిఓపిడి ఫీమేల్స్‌లో వస్తూ ఉంటది. సిఓపిడికి ఎక్స్‌రే అయితే నార్మల్‌గా ఉండదు. ఎక్స్‌రేలో చేంజెస్ మనకు కనిపిస్తాయి. ఇంకా సిఓపిడికి ట్రీట్మెంట్ మనం తీసుకున్నా గానీ లంగ్స్ అయితే పర్మనెంట్‌గా నార్మల్‌కి రావు. ఇది యూజువల్‌గా ఆస్తమాకి, సిఓపిడికి ఉన్న డిఫరెన్స్. థాంక్స్ ఎవ్రీవన్.